నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో శివాలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచి పుణ్య స్నానాలు చేసి ఆలయాలకు చేరుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నిలబడి కూర్చున్నాను. మాకు సమయం పాటించండి, మాకు అవకాశం ఇవ్వండి. జొన్నలగడ్డ వెంకటరెడ్డి గారు స్వామివారికి 121 రూపాయలు సమర్పించినారు. వారికి వారి కుటుంబానికి భక్తుడి పేరు కూడా శిలాఫలకాల మీద ఉండటం జరుగుతుంది. మహిళా భక్తులకు విజ్ఞప్తి, మధ్యలో దొంగలు అందించండి. ఇవాళ భక్తులు ప్రోగ్రాలు పెట్టారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి కార్మికులు ఉండేలు వేయగలరు. మీరు ఇచ్చే ప్రతి రూపాయితోనే మళ్ళీ స్వాగతం అంటే ఆల్రెడీ కల్పనగారి వస్తు రూపాలు భక్తులు ప్రకటించుకోవలసిన వారు సరిగడ్డి అంజయ్య ధనలక్ష్మి స్వామివారికి 101 రూపాయలు సమర్పించినారు. వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు కోరుచున్నారు. మీ యొక్క విరాళాలు దాతృత్వంతో ఇంత పెద్ద దేవాలయం నిర్వహించడం శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు. ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి ఈ గుడి కట్టించిన దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే ఆ దాతల యొక్క సహకారంతో మనందరం కూడా ప్రొఫెషన్ యొక్క దర్శనం చేసుకుంటున్నాము. ఈ రోజు ముఖ్యంగా కార్తీక మాసాన ఎంతో పవిత్రమైన రోజు. అది కార్తీక పౌర్ణమి అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆలయంగా తెలుపుతున్నాము. ముఖ్యంగా మనకు 3వ సోమవారం 10వ తారీఖు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఈరోజు
పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకెంతో సహకరించారు. ఎందుకంటే వారు కూడా ఇలా డిఎస్పీ గారు వచ్చి మొత్తం పర్యవేక్షణ చేసి వారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కడ జరిగినా మీ కమిటీ వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారి ఆలోచన సూచన ప్రకారం కూడా ఈరోజు కంట్రోల్ చేయడం కూడా జరిగింది. భక్తులకు ముఖ్య గమనిగా దయచేసి ఎవరు అన్యత భావించొద్దు. ఎందుకంటే అది పాటించకపోతే ఇలా ఇబ్బందులు జరుగుతాయి. భక్తులందరూ కూడా దీపారాధన చేసుకున్న భక్తులు కాబట్టి వారికి ఏ ఇబ్బంది జరిగినా, ఎవరికి ఏం జరిగినా ఇబ్బంది కలుగుతుంది. ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము నిర్ణయం తీసుకొని అందరికి కూడా ఇచ్చాము. మీకు ఎవరైనా చంటి పిల్లల వాళ్ళు ఉంటే మాకు తెలియపరచండి, మేము తోలిస్తాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా వేరే రకంగా భావించారు.